కేంద్ర ప్రభుత్వం. మాజీ ఉప ప్రధానిగా బీజేపీ సహ వ్యవస్థాపకులుగా అద్వానీ వ్యవహరించారు. సీనియర్ నేతకు దేశ అత్యున్నత పురస్కారం లభించడంపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. దేశ నిర్మాణంలో అద్వానీ కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు. దివంగత ప్రధాని భారతరత్న వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు. బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మాజీ ఉప ప్రధానిగా బీజేపీ సహ వ్యవస్థాపకులుగా అద్వానీ వ్యవహరించారు. సీనియర్ నేతకు దేశ అత్యున్నత పురస్కారం లభించడంపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. దేశ నిర్మాణంలో అద్వానీది కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు. దివంగత ప్రధాని భారతరత్న వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు. రైట్, ఈ అంశంపై మరిన్ని వివరాలని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్రం, వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మాజీ ఉప ప్రధాని అద్వానీకి ఇటు భారతరత్న ప్రకటిస్తూ కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ కూడా ఆ ట్విట్టర్లో కూడా ట్వీట్ కూడా చేశారు. ముఖ్యంగా ప్రధాని ఏదైతే అద్వానీ చేసినటువంటి పనులు, గతంలో ఏ విధంగా ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశం కోసం ఎంత పోరాటం చేశారు, అనేక సార్లు ఆ పార్లమెంట్ ఆవరణలో కూడా అనేక అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా ప్రధాని మోడీ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు అద్వానీకి ప్రతి ఒక్కరు కూడా వారికి అభినందనలు కూడా తెలుపుతున్నారు. ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క అభినందనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒకసారి నరేంద్ర మోడీ ఏ ట్వీట్ సంబంధించిన వివరాలు చూద్దాం. ఒకసారి కొంతసేపటి క్రితమే ట్విట్టర్లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ శ్రీ ఎల్కే అద్వానీజీ విల్ బీ కన్ఫర్డ్ ద భారత్ రత్న అని చెప్పేసి కూడా ట్వీట్ చేశారు. ఐ ఆల్సో స్పోక్ టు హిమ్ అండ్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ బీయింగ్ కన్ఫర్డ్ దిస్ ఆనర్. అంటే ఆల్రెడీ అద్వానీతో కూడా మాట్లాడాను, అతనికి కంగ్రాట్ కూడా చేశారని చెప్పేసి కూడా ప్రధాని మోడీ ఈ యొక్క ట్వీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ స్టేట్స్మెన్ ఆఫ్ అవర్ టైమ్స్, హిస్ కాంట్రిబ్యూషన్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఈస్ మాన్యుమెంటల్ అని చెప్పేసి కూడా ట్వీట్ చేశారు. అతను దేశం కోసం పనిచేసినటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా గుర్తించే విధంగా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పారు. He is a life that started from working at the grassroots to serving the nation as our deputy prime minister అని చెప్పేసి కూడా ఈ ట్విట్టర్లో కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధాని మోడీకి పుష్పగుచ్చం ఇచ్చినటువంటి ఒక ఫోటోని కూడా వారు ఆ ట్విట్టర్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అద్వానీ మాత్రం 15 ఏళ్లలోనే
ఉన్నటువంటి సమయంలోనే ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర కూడా పోషించారు. దేశవ్యాప్తంగా రథయాత్ర కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అయోధ్య సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం అయోధ్య కోసం తీవ్రస్థాయిలో కూడా పోరాటం చేసినటువంటి ఆ వ్యక్తి, అతన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక భారత జనసంఘ్లో చేరినటువంటి కొద్ది రోజుల్లోనే అద్వానీకి అనేక పదవులు కూడా రావడం జరిగింది. అటు మున్సిపాలిటీలో కూడా పనిచేశారు. ఢిల్లీ మున్సిపాలిటీలో కీలక వ్యక్తిగా కూడా ఉండడం జరిగింది. దాని తర్వాత అనేక సార్లు ఎంపీగా కూడా గెలిచినటువంటి పరిస్థితి నెలకొంది. వాజ్పేయి హయాంలో మాత్రం ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. అనేక కార్యక్రమాల్లో కూడా అతను సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా ప్రధాని మోడీ కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా అద్వానీకి అభినందనలు కూడా తెలపడం జరుగుతుంది. అయితే ప్రధాని మోదీ అద్వానీని స్టేట్స్ మెన్గా అభివర్ణించారు. ఈ సందర్భంగా వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చో, ఆయన విశేష అపారమైనటువంటి అనుభవాన్ని కానీ, అద్వానీకి ఉన్నటువంటి రాజకీయ పరిణితిని కానీ వీటన్నిటిని మనం ఎలా చూడొచ్చు? అటువంటి గొప్ప వ్యక్తికి ఈ పురస్కారాన్ని లభించడాన్ని యావత్ భారతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది? ఖచ్చితంగా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అనేక మంది కీలకమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. కానీ బీజేపీ వ్యవస్థాపకలో కొంత కీలకమైనటువంటి పాత్ర కూడా అద్వానీ కూడా పోషించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఇతను అయితే భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర కూడా పోషించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు బీజేపీలో చాలా కీలకమైనటువంటి రోల్గా ఉండడం జరిగింది. అంటే బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా అద్వానీ స్టేట్మెంట్ ఓకే అయిన తర్వాతనే వారు ఆ సమయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా అనేక సందర్భాలు నెలకొన్నాయి. అనేక రాష్ట్రాలు కూడా బీజేపీ ఈ యొక్క కీలకమైనటువంటి రోల్లో అద్వానీ పోషించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్, బీజేపీ రాష్ట్రాలలో ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏ విధంగా నించోవాలి, గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా అద్వానీ దిశానిర్దేశం కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ స్థాయిలో ఉండడము, బీజేపీలో వెనుకుండి నడిపినటువంటి చాలామంది కీలక నేతల్లో అద్వానీ ఒక చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కూడా బీజేపీ నేతలు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు భారతరత్న అందడంతో ఇప్పుడు అందరూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కావచ్చు, వారందరూ కూడా అద్వానీ నివాసానికి చేరుకున్నారు. అనేక కుటుంబ సభ్యులందరూ కూడా వారందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలామంది ట్విట్టర్ ఎక్స్ ద్వారా కూడా వారు ట్వీట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మాజీ ఉప ప్రధానిగా, బీజేపీ సహ వ్యవస్థాపకులుగా అద్వానీ వ్యవహరించారు. సీనియర్ నేతకు దేశ అత్యున్నత పురస్కారం లభించడంపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. దేశ నిర్మాణంలో అద్వానీది కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు. దివంగత ప్రధాని భారతరత్న వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు.
బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మాజీ ఉప ప్రధానిగా బీజేపీ సహ వ్యవస్థాపకులుగా అద్వానీ వ్యవహరించారు. సీనియర్ నేతకు దేశ అత్యున్నత పురస్కారం లభించడంపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. దేశ నిర్మాణంలో అద్వానీ కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు. దివంగత ప్రధాని భారతరత్న వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు. నవంబర్ 8, 1927లో లాల్ కృష్ణ అద్వానీ పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. 2002, 2004 వరకు భారతదేశ 7వ ఉప ప్రధానిగా పనిచేశారు. 1941లో 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి సేవలందించారు. 1989లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికల్లో పాల్గొన్నారు. 2015లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు అద్వానీ. అద్వానీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నామని, ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని మోదీ ట్వీట్లో చెప్పారు. ఈ తరంలో అత్యంత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. పార్లమెంటులో ఆయన అనుభవం మనకి ఎన్నటికీ ఆదర్శప్రాయం. అద్వానీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి ఐక్యత, సంస్కృతి పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశ ఆయన అసమాన కృషి చేశారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తానని ప్రధాని ట్వీట్ చేశారు.